జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య చంద్రుల ఆధారంగా కాలగణన జరుగుతుంది. సూర్యుడిని ఆధారంగా తీసుకొని లెక్క కట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే కాలమానాన్ని చాంద్రమానం అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు, చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు, సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. అంటే సంవత్సరానికి ఈ రెండింటి మధ్య 11 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయటానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీనినే అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. విష్ణు భక్తులకు ఇది విశేషమైనది. ఈ కాలంలో విష్ణు నామస్మరణ, గీతా పారాయణం, విష్ణు సహస్రనామం, దాన ధర్మాలు చేస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుంది. అధిక మాసంలో చేసే పుణ్యకర్మలకు అనేక రెట్లు ఫలితాలు వస్తాయి. శ్రీకృష్ణుడు తనకు తాను పురుషోత్తముడుగా పేర్కొన్నాడు. అంటే సర్వోన్నతుడు జగన్నాథుడు పరమాత్మ. ఆయనకు ప్రియమైన మాసమే ఈ పురుషోత్తమ మాసం. ఈ మాసం భోగాల కోసం కాదు, యోగం కోసం, భక్తి కోసం, పాప పరిహారం కోసం ఉద్దేశించబడింది. ఈ మాసాన్ని పాపక్షయ మాసం, భక్తి మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలు చేయరు. కానీ జపం, తపస్సు, వ్రతం, దానం, తీర్థయాత్ర, పితృకార్యాలు వంటివి అత్యంత శ్రేష్టమైనవిగా భావిస్తారు. ఈ మాసంలో శ్రీమన్నారాయణ పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, గజేంద్ర మోక్షం పారాయణం, భాగవత పఠనం, తులసి పూజ, ఏకాదశి ఉపవాసం, అన్నదానం, జలదానం, గోసేవ వంటివి అత్యున్నతమైనవి. ఈ మాసంలో పానకం, చల్లని పానీయాలు, గొడుగు, పాదరక్షలు, విసినకర్రలు వంటివి దానం చేయటం మహాపుణ్యప్రదం. అధిక మాసంలో మాసికం, ఆబ్దికం, తర్పణం, శ్రాద్ధం వంటివి తప్పనిసరిగా నిర్వహించాలి. సాధ్యమైతే తీర్థ స్నానాన్ని చేయాలి లేదా గంగా స్మరణతోటి స్నానం చేయాలి. తులసి వద్ద పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి. జపం అత్యున్నత ఫలితాన్ని ఇస్తుంది. ఒక పూట భోజనం శ్రేష్టం. ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించాలి. మితాహారాన్ని పాటించాలి. ఏకాదశిలో ఉపవాసం ఉండాలి. సత్యవచనం, కోప నిగ్రహం, పరనింద నివారణ చేయాలి.